ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేటువంటి సమాచారం మాకుంది అంటూ ఢంకా బజాయిస్తున్నారు కేసీఆర్ అలాగే కేటీఆర్. ఈ నేపథ్యంలోనే పోలింగ్ తరువాత వాళ్ళకి ఒక రిపోర్ట్ వచ్చిందని, ఆ రిపోర్టు ప్రకారంగా కూటమి అధికారంలోకి రాబోతుంది అని ఆ రిపోర్ట్లో ఉంది అంటూ రకరకాల వార్తలు, ఊహాగానాలు ఇప్పుడు తెరమీదకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, ప్రస్తావించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికలకి ముందేమో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు, ఆ సమాచారం మాకుంది అంటూ ఒక పక్క కేసీఆర్ గారు, మరోవైపు కేటీఆర్ గారు కూడా ఢంకా బజాయించారు. అయితే పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో పూర్తయింది. పోలింగ్ పూర్తయిన తరువాత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒక రిపోర్ట్ అందిందని, ఆ రిపోర్టు ప్రకారంగా కూటమి అధికారంలోకి రాబోతుంది అని ఆ రిపోర్ట్లో ఉందని రకరకాల వార్తలు ఇప్పుడు తెరమీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? హ్యాపీ, పద్మావతి హ్యాపీ. ఏది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హ్యాపీ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే హ్యాపీయా, ఓడితే హ్యాపీయా అంటే వీళ్ళు ఓడిపోయి ఉన్నారు. వీళ్ళు ఓడిపోయి ఉన్నప్పుడు పక్కాడు కూడా ఓడిపోతే మనకు హ్యాపీ, కానీ వాడు గెలిస్తే మనకెట్లా హ్యాపీ? ఇప్పుడు వాళ్ళకేదో సర్వే వచ్చిందని, ఇప్పుడు ఆఫ్టర్ పోల్ మన 82% నీకు అక్కడ పోల్ అయిన పరిస్థితుల్లో అంత పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ ఉందంటే అది ప్రభుత్వ వ్యతిరేకత. ప్రజలు వన్ సైడ్గా వెళ్ళారు, ప్రత్యామ్నాయం ఎత్తుక్కున్నారు. ఒక ఛాన్స్ అడిగారు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చాం, ఇక చాలు, ఇక జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించండి అని చెప్పి 82% ఓట్లు పడ్డ దీంట్లో కేటీఆర్ని ఎవరో అడిగారు. కేటీఆర్ ఏమన్నారు? పోల్ పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన అది ప్రజా వ్యతిరేకత అనుకోవడానికి వీలు లేదు అన్నాడు. పోల్ పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన ప్రజా వ్యతిరేకత అనుకోవడానికి వీలు లేదంటే అంత గొప్పగా ఏమి పరిపాలన చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇవాళ జగనే కావాలి, ఆయన ప్రభుత్వమే ఏర్పడాలి, మళ్ళా వైసీపీయే మాకు కావాలన్నట్టుగా 82% మంది ఎగబడి గుద్దేటట్టుగా ఏమీ ఆయన పాలన లేదు. అంటే వీళ్ళకి నచ్చితే నచ్చి ఉండొచ్చు. ఏది తండ్రి కొడుకులకు నచ్చే పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఓకే, ఓట్లేసేది తండ్రి కొడుకులా కాదు, ఓట్లేసేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకి నచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉందా లేదా? అమరావతి ఆపేశాడు, మరి అందుకని 82% మంది జగన్మోహన్ రెడ్డి గుద్దారా? పోలవరం మరి డయాఫ్రమ్ వాళ్ళు కుంగింది, గైడ్ బండ్ దెబ్బతింది, 82% గుద్దేశారా? జగనే కావాలి అని చెప్పి. రాజ్నాథ్ సింగ్ ఏమంటున్నాడు? కేంద్ర మంత్రి, బీజేపీ ఆయన, మేము 22 లక్షల ఇళ్ళు కట్టమని పేదలకు ఇస్తే ఇతను 2 లక్షల ఇళ్ళు కట్టలేదన్నాడు. మరి ఆ 20 లక్షల పేద కుటుంబాలు గుద్దేస్తారా? ఇవాళ మరి 100 స్కీములు ఆయన రద్దు చేశాడంట. 100 స్కీములు రద్దు చేశాడంటే ఆ స్కీముల బాధితులంతా మరి ఆయనకి ఓటేస్తారా? ఈ 82% ఇవాళ అక్కడ ఫ్లడ్ అయిందంటే నీకు ఉధృతంగా రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగనంతగా నీకు అక్కడ పోలింగ్ జరిగిందంటే బాధితులంతా ఇవాళ ఏకమయ్యారు, వాళ్ళంతా వ్యతిరేకంగా గుద్దారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, ఏదో ఒక చిన్న ట్వీట్ వదిలాడు. ఇప్పుడు సజ్జల మాట్లాడుతూ ఏమంటున్నాడు? అతను కూడా మేము గెలుస్తామని ధీమాగా చెప్పలేకపోతున్నాడు. నిన్న ప్రెస్ మీట్కి ఇవాళ ప్రెస్ మీట్కి తేడా ఉంది. వైసీపీ గెలిచేటట్లయితే ఇంత హింస విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా మీరు చూసుంటారు కదా కృష్ణ, ఏ ఎలక్షన్ జరిగినా పోలింగ్ అవ్వగానే వెంటనే తెలుగుదేశం కార్యాలయంలో బాణసంచా, వాళ్ళు కాల్చారు కాబట్టి మనం పోటీగా వైసీపీ కార్యాలయంలో బాణసంచా. అంటే మైండ్ సెట్ ఏంటి? మైండ్ గేమ్ ఆడేవాళ్ళు. మేము గెలిచాం అన్నట్టుగా ఆ పార్టీ ఆఫీసులో జరిగాయి, ఈ పార్టీ ఆఫీసులో జరిగాయి. ఇక్కడ అసలు అదేం జరగల, గుంభనంగా ఉన్నారు. పైపెచ్చి ఏమంటున్నారు? మాకు మహిళలు వేశారు, మాకు వృద్ధులంతా వేశారు, అవ్వాతాతలంతా వేశారు, పెన్షన్లు మేము ఇచ్చాము వేశారు, ఇట్లా వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను 14,000 కోట్లు వేయాలని చూశాను,
14,000 కోట్లు వేయనీయకుండా చంద్రబాబు వెళ్ళి ఆపాడు, పురంధేశ్వరి ఆపింది అని ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు మనం చూసాం, రెచ్చగొట్టేటట్లుగా ఓట్లు వేయించుకునేటట్టుగా. మరి అది జరిగిందా? ఎగబడి వాళ్ళు వేశారా? ఎగబడి వేస్తే ఈ పాటికి వైసీపీ కార్యాలయంలో బాణసంచాలు పేలలేదంటే అర్థం. ఇప్పుడు కసితో ఓట్లేసిన మాట నిజం. ఈ కసి ఎవరిపైన? 82% ఓట్లు ఎవరికి అనుకూలంగా పడ్డాయంటే ప్రతిపక్షానికి అనుకూలంగా పడ్డాయి. సానుభూతి వాళ్ళపైన వెల్లువెత్తింది. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకో 5 ఏళ్ళు ఈయన పరిపాలన చూడటానికి వాళ్ళు సిద్ధంగా లేరనేది తెలిసిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ సర్వేలు గతంలో కూడా మనం చూసాం. ఏదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ని అడిగాడు ఆయన యాంకర్, ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది రోజుల్లో పోలింగ్ ఉంది కదండి, అక్కడ ఎవరు గెలవబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది అన్నాడు. ఎవరు? కేసీఆర్. అసలు నువ్వు ఓడిపోతున్నావన్న సమాచారమే నీ దగ్గర లేదు. కేసీఆర్ ఓడిపోతున్నాడన్న సమాచారమే ఆయన దగ్గర లేనప్పుడు జగన్ అసలు కేసీఆర్కి సమాచారం ఇచ్చిందే ఐపాక్ వాళ్ళు. ఆ ఐపాక్ వాళ్ళ వల్లే అసలు ఆ తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది అంటే కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో అదే ఐపాక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది అంటూ కేసీఆర్కి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అది కూడా విఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ మీటింగు ఏది ఇంకా అవ్వాలా, ఐపాక్ మీటింగ్ అక్కడ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. వెళ్ళి ఏమని వాళ్ళందరూ సీఎం 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 అంటున్నారు, ఆయనేమో సిగ్గుపడతాడు. ఒకవైపు ఏమో ప్రభంజనం కనపడుతున్నప్పుడు వీళ్ళు సీఎం సీఎం అంటారు. సరే వాళ్ళు సాటిస్ఫై చేయడం కోసం 22 కన్నా ఎక్కువ గెలుస్తున్నాం అన్నాడు. ఎంపీ సీట్లు మనకు పోయినసారి 22 వచ్చాయి, దానికన్నా మనం ఇంకా ఎక్కువ గెలుస్తున్నాం అన్నాడు. వాళ్ళు మళ్ళీ సీఎం 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 అన్నారు. ఈయన మళ్ళీ సిగ్గుపడతాడు, మళ్ళీ ఏమంటాడు 151 కన్నా అసెంబ్లీ సీట్లు ఎక్కువ గెలుస్తామన్నారు. మళ్ళీ వాళ్ళు సీఎం సీఎం. ఇది ఒక ఫార్స్గా ఉందన్నమాట. అంటే వై నాట్ 175 అనేదానికి ఆయన ఇప్పటికి కూడా స్టికాన్ అయి ఉన్నారు అంటారు. ఎక్కడ మళ్ళీ సిగ్గుపడుతున్నాడు కదా, మళ్ళీ మెలికలు తిరుగుతున్నాడు, మళ్ళీ అటు ఇటు చూస్తాడు, ఆ ముఖంలో రక్తపు వేటు నీకు అక్కడ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపాకే ఆయన కొంప ముంచింది. మళ్ళా మనం వస్తున్నాం, మళ్ళా మనం గెలుస్తున్నాం, మన వృద్ధులు మనకు ఓటేస్తున్నారు, మన మహిళలు మనకు ఓటేశారు, మొత్తం బాక్స్ బద్దలైంది అంటాడు. అక్కడ ఏ బాక్స్ బద్దలైంది? ఇప్పుడు జగన్ బాక్స్ బద్దలైందని కదా ఇప్పుడు అక్కడ ఉన్న జనం చెప్పేది. ఇప్పుడు మహిళలు ఓటేశారంటే, వృద్ధులు ఓటేశారంటే ఎందుకు ఓటేశారు? మీరు 3,000 పింఛన్ ఇస్తామన్నారు, 250 పెంచుకుంటూ వచ్చారు, దానికి ఓటేస్తారా? అవతల చంద్రబాబు ఏమంటున్నాడు, 4,000 పింఛన్ అన్నాడు, గుద్దదులు పెట్టారంట. మరి 4,000 పింఛన్ ఇస్తానన్నాడికి ఓటేస్తారా? 3,000 ఇచ్చేవాడికి వేస్తారా? ఇంకా చంద్రబాబు ఏమన్నాడు, అసలు ఫస్ట్ నెల 7,000 అంట, 4,000 పింఛను, ఆఖరి 3 నెలలు 1,000 చొప్పున 3,000 కలిపి నీకు రేపొద్దున ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఆ నెల 7,000 మీకు పడిపోద్ది అన్నారు. మరి 7,000 పెన్షన్ వస్తుందంటే ఆ 60 లక్షల ఓట్లు ఎటు పడతాయి? 7,000 ఇచ్చేవాడికే పడతాయి కదా. ఈయన ఇంకా దింపుడు కల్లా ఆశ ఏంటి, వీళ్ళు పిచ్చోళ్ళేమో సీఎం సీఎం అంటున్నారు, ఆయనేమో 22 కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామంటాడు. దేశం మొత్తం షాక్ అయ్యే రిజల్ట్ వచ్చుద్ది అంటున్నాడు. కరెక్టే, దేశం మొత్తం షాక్ అయ్యే రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ జూన్ 4న రావడం ఖాయం. ఎందుకంటే దేశం మొత్తం షాక్ అయ్యే పోల్ పర్సంటేజ్ వచ్చింది, 82% దగ్గరగా. పోల్ పర్సంటేజే నీకు దేశం మొత్తం షాక్ అయ్యేది వచ్చినప్పుడు రిజల్ట్స్ కూడా దేశం మొత్తం షాక్ అయ్యేది రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే జరుగుద్ది. అంటే ఆయనకి 15 స్థానాలు రాబోతున్నాయి అంటారు. అంటే రివర్స్ అన్నమాట. ఏది ప్రజల మ్యాండేట్ రివర్స్. జగన్మోహన్ రెడ్డి మనం అనుకున్నాం, గతంలో కూడా చెప్పుకున్నాం, అభివృద్ధిని రివర్స్ చేశాడు, పోలవరం ఆపేశాడు, అమరావతి చంపేశాడు, ప్రాజెక్టులన్నీ నిలిపేశాడు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది, పేదల ఇళ్ళు 25 లక్షలు కడతానని 2 లక్షలు కూడా కట్టలేదు, అంతా రివర్స్ చేశాడు, రోడ్లు గుంతలమయం చేశాడు. వీళ్ళే ఎగతాళి చేశారు, ఈ సర్వే
సెఫాలజిస్టులు వీళ్ళిద్దరు. అవును. ఏది కేసీఆర్ అనే సెఫాలజిస్టు, కేటీఆర్ అనే సెఫాలజిస్టే ఎగతాళి చేశారు కదా. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్ర, డబల్ రోడ్ వస్తే తెలంగాణ. మరి వాళ్ళు వేస్తారా ఓట్లు? ఇప్పుడు దేశం మొత్తం షాక్ అయ్యే రిజల్ట్ అంటే 82% పోల్ అంటే నీకు రివర్స్, ప్రజల మ్యాండేట్ కూడా రివర్స్. 151, 23 రివర్స్ అవుతున్నాయి. ఓకే. 23 వైసీపీకి, మరి 151 కూటమికి. పార్లమెంట్ స్థానాలు కూడా రివర్స్ అవుతున్నాయి. 3 సీట్లు జగన్మోహన్ రెడ్డికి, 22 సీట్లు ఎన్డీఏకా. దేవుడు పైన ఉన్నాడు, దేవుడు పైన ఉన్నాడు. పెద్ద స్క్రిప్టే రాశారు. దేవుడు స్క్రిప్ట్ ఇలాగే ఉంటుందన్నమాట. రేపు రాబోయే దేవుడి స్క్రిప్ట్ ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. జూన్ 4 బయటకు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.